మాల కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు మాలల డిమాండ్ల సాధనకు రణబేరి మహాసభ డిమాండ్ చేస్తుందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు. వికారాబాద్లో మాల మహానాడు రణబేరి మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. మాలలకు ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల గ్రూప్ 3 5% కేటాయింపుతో మాలలకు అన్యాయం జరుగుతోందన్నారు. మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రణబేరి మహాసభకు మాలలు తరలి రావాలన్నారు మాల మహానాడు నేతలు. జై మాల 23వ తారీఖున లక్షలాది మందితో సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణబేరి మహాసభను నిర్వహించాలని పెద్దలు చెన్నయ్య గారి నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్నాం. దానికి మంత్రివర్యులు మాలజాతి ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వారితో పాటుగా మన ఎమ్మెల్యేలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వారందరూ కూడా ఖచ్చితంగా వచ్చి మన మాలల జాతికి ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాలల రోస్టర్ పాయింట్లను మూడో గ్రూప్కి ఏదైతే రోస్టర్ పాయింట్లు కేటాయించారో వాటిని కనీసం 1% ఉన్న గ్రూప్ 1 కులాలకు వచ్చిన ఉద్యోగాలు కూడా 5% ఉన్న ఈ గ్రూప్ 3లో ఉన్న మాలలకు రావట్లేవంటే మాకు రిజర్వేషన్ పెంచాల్సిన సమయంలో దీన్ని భాగం చేసి ఏ విధంగా అయితే రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలను విడదీస్తున్నారో ఆలోచించుకోవాలి. ఒక రోజుది కాదు, ఒక రోజు పోయేది కాదు, ఈ 5 సంవత్సరాలు ఉండేది కాదు. కానీ విద్యా ఉద్యోగాల్లో ఎంత నష్టం జరుగుతుంది అనేది మా సోదర వర్గానికి లాభం కాదు, మాకు లాభం కాదు. మాలల రణబేరి సభ 23న మేము సరూనగర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున లక్షలాది మందిని తరలిచ్చి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. ఏంటంటే ఇది రాజకీయం కాదు, మీ నీళ్లు మీవే, మీ బండ్లు మీవే, అందరు పెట్టుకొని ఇది రాజకీయం కాదు, మన హక్కులను మన పోరాటం చేసి తెచ్చుకోనికి. అందు గురించని మాలల రణబేరి సభ జయప్రదం చేయాలని, లక్షలాది మంది కదిలి రావాలని